ఆ! ఎగ్జాక్ట్‌లీ. మీరు ఎప్పుడైతే స్ఖలనం జరుగుతుందో మనం ఆర్గజం అంటాం. అంటే ఆ సెక్షువల్ యాక్ట్‌లో హైయెస్ట్ స్థితికి వెళ్ళటం. సో, దాన్ని అందరూ కోరుకుంటారు. అది వెరీ నార్మల్. కానీ ఇలాంటి డిస్‌పెరూనియా అంటే పెయిన్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇది నార్మల్ కాదు. వాళ్ళు పాపం ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు ఈ డిస్‌పెరూనియాతో. సో, దాన్ని ట్రీట్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ లైఫ్‌ని కొనసాగిస్తారు. ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? సో, ట్రీట్మెంట్స్ కన్నా ఏంటంటే ఇది ఎందుకని జరుగుతుంది అని మనం ఆలోచిస్తే బేసికలీ వాళ్ళ చైల్డ్‌హుడ్ ట్రామా కూడా మెంటల్ హెల్త్ ఇష్యూ కూడా ఇట్లాంటి ఇబ్బందులు అంటే వాళ్ళకి సెక్స్ మీద ఒక అవగాహన లేకుండా ఒక భయం అనేది క్రియేట్ అయినా కానీ పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పెరూనియా రావచ్చు. దాంతో పాటు కొంతమంది అనటామికల్గా అంటే శారీరకంగానే కొద్దిగా సిస్టులు ఉండటం కావచ్చు, ఇన్ఫెక్షన్ ఉండటం కావచ్చు, ఇవి రెగ్యులర్గా ఉండే సమస్యలు. వాటిల్లో కూడా ఈ పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పెరూనియా అంటే సెక్స్ అయిపోయిన తర్వాత పెయిన్ రావడం అనేది కామన్. సో ఇవి ఈజీగా మనము రూల్ అవుట్ చేసుకోవచ్చు చిన్న పరీక్షల ద్వారా. అంటే ఇన్ఫెక్షన్ ఉందా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందా, లోపల ఏమన్నా ఎపిడిడిమిస్లో కానీ వారికోసిల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని సర్జికల్ టీమ్కి మనం రెఫర్ చేసి దాన్ని క్యూర్ చేస్తాము. నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ టిపికల్గా దీనికి ఏంటి అంటే వాళ్ళ మూడ్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అసలు నిజంగా ఎంతవరకు ఉంది, ఎన్నిసార్లు వస్తుంది. కొన్నిసార్లు చాలా బాగుంటుంది వాళ్ళకి, కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు సార్ నాకు అంతా బాగుంది, నాకు ఎరెక్షన్స్ బాగా వస్తున్నాయి, ఎజాక్యులేషన్ బాగానే ఉంది, బట్ పోస్ట్ ఎజాక్యులేషన్ తర్వాత నాకు పెయిన్ వస్తుంది, భరించలేకుంటున్నాను, దీనివల్ల నేను సెక్సే చేయకూడదు అనుకుంటున్నాను అని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి సింపుల్ మనం ఎవాల్యుయేషన్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.